హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్. ఈరోజు మనము క్యాబేజీ పచ్చెనగపప్పు ఫ్రై చేసుకుందామండి. మామూలుగా పచ్చెనగపప్పు క్యాబేజీ కూర చేస్తాం, అది కాదండి, ఇది స్పెషల్ కర్రీ. ఇది చూడండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. చూస్తున్న వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. తర్వాత అవి చిటపట అన్న తర్వాత ఎర్రగడ్డలు, కొంచెం క్రష్ చేసుకున్న తెల్లగడ్డలు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలండి. వేసుకొని వాటిని కొద్దిగా వాడనివ్వాలి, ఎక్కువ వాడకూడదు. ఎందుకంటే మళ్ళీ క్యాబేజ్ వేసినప్పుడు కూడా క్యాబేజీతో కూడా అది కూడా ఎగుతుంది. అలాగే 2 ఎండుమిర్చి కూడా చించి వేసుకున్నానండి. తర్వాత కొంచెం వేగింది అనుకున్న తర్వాత క్యాబేజీ వేసేసుకోవాలి. క్యాబేజీని ఏమి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి, అట్లా వేసేసుకోవాలి. తర్వాత వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎర్రగడ్డలన్నీ పైకి తెచ్చుకొని క్యాబేజీ కిందకి పోయేటట్టు మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకుంటే ఎర్రగడ్డలు ఎక్కువ వాడిపోకుండా ఉంటాయి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకొని కొద్దిగా కలిగి పెట్టుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని కొద్దిసేపు సిమ్లోనే వాడ్చుకోవాలండి. ఎందుకంటే క్యాబేజీ ఉడకాలి కాబట్టి. క్యాబేజీ ఉడికిందాక మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అన్నీ. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా వాడిందన్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఈలోపు మనము పచ్చెనగపప్పు ఏదైతే నానబెట్టుకున్న పచ్చెనగపప్పు అయితే ఏదైతే ఉందో దాన్ని నేనైతే రోట్లోనే దంచుకున్నానండి. దంచుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న బ్రేక్ కోసం నేను మళ్ళీ ఒక కాఫీ తీసుకున్నాను. బ్రూ కాఫీ అంటే నాకు చాలా ఇష్టం అండి, మధ్యలో తీసుకుంటా ఉంటాను. తీసుకున్నాను ఇప్పుడు. అలాగే ఇప్పుడు చూడండి, కర్రీ కొంచెం వాడింది. తర్వాత మనం దాన్ని రెడీ చేసుకోవాలండి. పచ్చెనగపప్పు ఏదైతే ఉందో అది రెడీ చేసుకోవాలి. దాన్ని మరీ ఎక్కువగా మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మరీ మెత్తగా ముద్దగా అయిపోతుంది. అందుకని రోట్లో కానీ దంచుకుంటే బాగా వస్తుందండి. మీరు దీన్ని సన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇది మీరు తిన్నారంటే పకోడీ టేస్ట్ వస్తుందండి. ఎర్రగడ్డలు పకోడీ మనం వేసుకుంటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు చేసుకున్న తర్వాత కామెంట్ చేయండి నాకు ఎలాగొచ్చిందో. ఇప్పుడు చూడండి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరకాయలు కానీ సరిపోకపోతే కారం మీకు కొంచెం కారం కూడా వేసుకోవచ్చండి, మీ కారానికి తగ్గట్టు. ఒక్కోసారి పచ్చిమిరకాయలు ఎక్కువ కారం ఉండవు కదా, అందుకనేసి కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకుంటే మీకు అడ్జస్ట్ అయిపోతుంది. ఇది మాత్రం కొంచెం సేపు బాగా ఏగనివ్వాలండి. ఇప్పుడు చూడండి, కొంచెం బాగా ఏగింది, మీకు తెలుస్తుందండి వాడినట్టు. అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. కొంచెం సేపు అట్లాగే ఉంచితే కూడా ఏదైనా ఉడకంది ఉంటే, అంటే క్యాబేజీ కానీ పప్పు కానీ ఏదైనా ఉడకంది ఉంటే ఆవిరికి ఆ చిన్న సెగకి ఉడికిపోతుందండి. టేస్టీ క్యాబేజీ పచ్చెనగపప్పు ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి.